హలో హాయ్ అందరికి మేమైతే యూఎస్ఏ లోని వరల్డ్స్ బెస్ట్ ఫ్రీ జూకి అయితే వచ్చేసినాం మామ. ఇది సెయింట్ లూయిస్ లో ఉంది. సో ఈ వీడియోని అయితే లాస్ట్ దాకా చూడండి మామ. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే మీరైతే వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ అనిమల్స్ అయితే చూస్తారు అండ్ వరల్డ్స్ మోస్ట్ పాయిజనస్ స్నేక్స్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పీసెస్ ని చూస్తారు మామ. అంటే మీరు ఎప్పుడు చూడండి జంతువుల్ని కూడా చూస్తారు. సో ఈ వీడియోని అయితే లాస్ట్ దాకా చూడండి అండ్ లైక్ ఫాలో షేర్ సబ్స్క్రైబ్ మామ ప్లీజ్. చలో జూ అయితే చూసేద్దాం మామ. ఫస్ట్ వచ్చేసి అయితే గ్రిజిల్ బియర్ మామ. ఇదైతే 55 km/h ఊపుతుంది అండ్ పెద్ద చేపలు తింటది. ఫుడ్ లేనప్పుడు అయితే ఆకలి రెసిస్ట్ చేసుకోవడానికి అయితే చాలా సేపు పడుకుంటది మామ. నెక్స్ట్ వచ్చేసి అయితే పెంగ్విన్ అండ్ పఫిన్ మామ. ఇదైతే స్విమ్మింగ్ అయితే ఖతర్నాక్ చేస్తుంది మామ. ఐస్ వాటర్ లో కూడా ఖతర్నాక్ ఇచ్చి పడేస్తుంది అండ్ ఇదైతే 15 నుంచి 20 సంవత్సరాలు అయితే బతుకుతుంది మామ. ఫిష్ ను స్క్విడ్ అండ్ సీ ఫుడ్ అయితే తింటది మామ. దీన్ని చూస్తుంటే చాలా క్రేజీ అనిపిస్తుండే మామ. ఈ వాకింగ్ స్టైల్ ఇదంతా వేరే ఉంటది. బట్ ఈ పెంగ్విన్ ఉండే గుహలకైతే పోయినాం మామ. వాసన దరిద్రం మామ, దారుణం, తట్టుకోలేకపోయినాం. వామో వాయా అనుకుంటే బయటకు వచ్చేసినాం. ఈ పెంగ్విన్స్ అయితే చాలా క్రేజీ ఉండే. ఇంకా బయట వ్యూ అయితే మస్తు ఉంది చూడండి. అందరు అయితే ఇట్లా ఉండి చూస్తున్నారు. సో అవి అందరిని చూసుకుంటూ ఇట్లా అటు ఇటు వాక్ చేస్తున్నాయి. ఆడ కూర్చున్న దగ్గర కూర్చొని స్విమ్మింగ్ చేస్తున్నాయి. చాలా చిల్లింగ్ అనిపించుండే మామ వాటిని చూసినాక. ఏంటంటే పెంగ్విన్స్ మొత్తం కూల్ ప్లేసెస్ లో అయితే బాగుంటాయి మామ అండ్ కూల్ వాటర్ లో చాలా టైం స్పెండ్ చేస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే వీటికి రెక్కలు ఉండే మామ ఎగరానికి. అండ్ ఇదే జూలో అయితే స్టాల్స్ ఉంటాయి మామ, ఇట్లా చిన్న చిన్న స్టాల్స్. ఇదైతే పోలార్ బియర్ మామ. ఇదైతే 10 feet 600 కిలోల పైన ఉంటది అండ్ ఇది చేపలు లేదా నక్కల్ని తింటది మామ. అండ్ ఇది ఏంటంటే -40 degrees టెంపరేచర్ ఉన్నా కూడా అది తట్టుకుంటది మామ దాని బాడీ. అండ్ ఇది ఏంటంటే వాటర్ లో స్విమ్ చేస్తుంది అండ్ ఐస్ లో స్విమ్ చేస్తుంది. కంటిన్యూస్ గా 100 kilometers దాకా అయితే స్విమ్ చేయగలదు మామ. వచ్చేసి అయితే ప్లే జోన్, ఎందుకంటే కిడ్స్ కోసం అయితే రైడ్స్, టాయ్స్, అన్ని సీనరీస్ అయితే ఉంటాయి. సో ఆడుకుంటారు మంచిగా. రెస్టారెంట్ కూడా ఉంటాయి మామ. ఇదైతే లేక్ వ్యూ మామ, మస్తు ఉంటది, చాలా చిల్లు ఉండే. చింపాంజీ దగ్గరికి అయితే వచ్చేసినాం మామ. సేమ్ మన డిఎన్ఏ మన దోస్తులే వాళ్ళు. నెక్స్ట్ అయితే రెడ్ పాండా దగ్గరికి వచ్చిన మామ. ఇదైతే ఫ్రూట్స్, బెర్రీస్, ఇన్సెక్ట్స్ అయితే తింటది. సేమ్ ఫాక్స్ లెక్క కనిపిస్తుంది అండ్ క్యాట్ లెక్క అయితే నడుస్తుంది. ఏంటంటే 14 years బతుకుతుంది మామ. అండ్ ఏంటంటే నైట్ లోనే యాక్టివ్ ఉంటుంది మొత్తం. బ్లాక్ టైల్ పెర్రీ డాగ్ దగ్గరికి అయితే వచ్చిన మామ. ఇదైతే 3 to 5 years బతుకుతుంది అండ్ ఇది కాలనీస్ చిన్న హోల్స్ లాల్ ఉంటుంది. వింటర్ లో అండర్ గ్రౌండ్ లకి అయితే పోతుంది మామ. ఇవైతే డాల్ఫిన్స్. సో డాల్ఫిన్స్ కిందికి మీదకి జంపింగ్ చేస్తున్నాయి. మొత్తం వాటర్ మొత్తం ఫ్లో ఉంది, అటు ఇటు చిల్ అవుతున్నాయి అవి డాల్ఫిన్స్ మంచి హాట్ వెదర్ లా మామ. ఇదైతే అక్వేరియం లో అయితే డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి మామ. చాలా డిజైన్స్ ఖతర్నాక్ ఉన్నాయి, చాలా వైబ్ ఉండే అసలు ఫిషెస్ ని చూస్తుంటే. అండ్ అక్వేరియం అయితే మొత్తం మన మీద ఉంటది మామ, ఇట్లా గ్లాస్ లాగా. సో దాని కింద నుంచి మనం వాక్ చేసుకుంటూ పోతాం. చాలా వైబ్ ఉంటది, ఖతర్నాక్ అనిపించింది నాకైతే. ఇదైతే లేక్ వ్యూ మామ. అండ్ అందరు ఫ్యామిలీస్ తో అయితే ఇట్లా వచ్చేస్తారు మామ. అండ్ కిడ్స్ అందరిని పట్టుకుని వీకెండ్స్ అలా, ఎందుకంటే వాళ్ళ వర్క్స్ ఉండే కాబట్టి చిల్ అవుతారు. ఇదైతే క్రొకడైల్ ఇచ్చి పడేస్తారు. ఎవడన్నా వస్తే మన సంగతి చెప్తాను అడుగునట్టుంది. కొమోడో డ్రాగన్ మామ. ఇది 50 సంవత్సరాలు బతుకుతుంది అండ్ 10 feet ఉంటుంది. ఏదో పాము మామ పండుకుంది, నిద్ర వస్తున్నట్టుంది, చాతనైతున్నట్టుంది. ఇది మామ కప్ప పండుకుందాడు ఆకు మీద. గేబున్ బైపర్ మామ. ఇది జూన్నికే అంత వెరైటీ ఉంది కదా, చూస్తేనే భయం వేస్తుంది నాకైతే. ఇదైతే వన్ ఆఫ్ ద మోస్ట్ డెడ్లియెస్ట్ స్నేక్ మామ. చాలా పవర్ఫుల్ స్నేక్. దీని కాటుకైతే చచ్చిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే దీని మన టిష్యూస్ ఖరాబ్ చేస్తుంది. మన టార్టాయిస్ మామ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. కప్ప మామ, గౌండ్రు కప్ప. సెంట్రల్ అమెరికన్ బోవ మామ. ఇదైతే 5 to 8 feet ఉంటుంది అండ్ 20 to 30 years అయితే బతుకుతుంది. అండ్ దీనికైతే విషయం అయితే ఏముండదు మామ. ఇది లెజర్డ్స్ ని, బర్డ్స్ ని అయితే తింటది. కాపర్ హెడ్ స్నేక్ ఇది. దీని కాట్ అయితే చాలా పెయిన్ఫుల్ ఉంటుంది, బట్ కొంచెం తక్కువ హార్మ్ఫుల్ అన్నమాట. ఫెర్డిలెన్స్. ఇదైతే వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ మామ. కాటేస్తే మాత్రం చచ్చిపోవడే మనం. వెస్టర్న్ డైమండ్ రాటిల్ స్నేక్ మామ. ఇదైతే కాటేసిందంటే మనం గోవిందానే కళ్ళు మూసుకుని తెరిచే లోపే కాటేస్తుంది. ఇదైతే గ్రీన్ ట్రీ పైథాన్ మామ. ఇదైతే నాన్ వెనమస్ అండ్ పెట్లా వాడతారు దీన్ని. ఆఫ్రికన్ క్లౌడ్ ఫ్రాగ్ మామ. ఇదైతే వాటర్ అనే జీవిస్తుంది. గ్రేట్ స్విమ్మర్. స్నేక్స్, ఇన్సెక్ట్స్ అయితే తింటది మామ. ఇదైతే పిట్ వైపర్ మామ. పిట్ వైపర్ అయితే చాలా డేంజరస్ మామ. టిష్యూస్ ని డిస్ట్రాయ్ చేస్తుంది, సెల్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంది అండ్ 10 to 20 years అయితే బతుకుతుంది మామ. ఇదైతే స్కెల్టోపసిక్ మామ. ఇదైతే చూడడానికి పామ్ లా ఉంటుంది, బట్ పాము కాదు, ఇదైతే లెజర్డ్. ఇదైతే ప్రపంచంలోని ఒక వన్ ఆఫ్ ద భయంకరమైన పాము మామ. ఇదైతే బ్లాక్ మాంబా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. యువర్ ఎంకరేజ్మెంట్ మీన్స్ ఎ లాట్ టు మీ మామ. ఇదైతే బ్లాక్ అండ్ వైట్ రఫ్ లెమ్యూర్ మామ. ఇదైతే చాలా భయంకరంగా సౌండ్ చేస్తుంది మామ. చాలా లౌడ్ గా చేస్తుంది. 10 to 20 years అయితే బతుకుతుంది. ఇదైతే వైట్ ఫేస్ షాకీ మంకీ మామ. ఇదైతే చూడడానికి చాలా క్రేజీగా ఉంటుండే. 30 years అయితే బతుకుతుంది అండ్ ఫ్రూట్స్ అండ్ ఇన్సెక్ట్స్ అయితే తింటది మామ. మేమైతే అట్లా నడుచుకుంటే అట్లా పోతున్నాము. చాలా అలసిపోయినా, మాతో కాలేదు. కానీ నడుచుకుంటూనైతే అట్నే సింహం మామ దగ్గరికి వచ్చినాం. లయన్ మామ, ద కింగ్ ఆఫ్ ద జంగల్. ఇది ఏందో అర్థం కాలేదు మామ. లయన్, టైగర్, జీబ్రాస్ దగ్గరికి అయితే వచ్చేసినాము. జీబ్రాస్ అయితే 65 km/h ఊపుతాయట మామ. చీతా మామ అయితే వండుకున్నాడు. బ్యాక్టీరియన్ క్యామెల్ దగ్గరికి అయితే వచ్చిన మామ. ఇదైతే 40 to 50 years అయితే బతుకుతుంది మామ. అండ్ పాలంతో మామ, పాల్, గాడిది పాల్, సర్ది, దగ్గు, జ్వరం వీటికైతే పనికొస్తుంది. అదే జిరాఫీ దగ్గరికి వచ్చినామమ్మ. పెద్ద టాలెస్ట్ అనిమల్ మామ. మేము ఉండే ఏరియాలో అయితే జింకలు ఎక్కడ చూసినా కనిపిస్తామమ్మ. పార్క్ వచ్చినా అట్నే ఉంది. మాకు ఇంటి చుట్టూ కూడా అంతే ఉంది. సో ఇదైతే చుట్టుపక్కల ఏరియా మామ. మొత్తం ఇక గ్రీనరీతో ఉంది, మొత్తం లేక్. సో మేమైతే చింపాంజీల దగ్గరికి వచ్చినాం మామ. మళ్ళీ చింపాంజీలు హ్యూమన్ లాగానే ఉంటాయి. మొత్తం తెలివి కళ్ళు, జోకులు, ఫన్నీ, అంత యాక్టింగ్ వేరే చేసినాయి మామ. పక్కల డిజైన్స్, చెట్లు అవన్నీ అయితే ఖతర్నాక్ ఉన్నాయి మామ. మొత్తం పాతకాలం స్టైల్ పాములు అన్ని డిఫరెంట్ కైండ్స్. చాలా మంది వచ్చారు మామ ఇక్కడికైతే. చాలా వైబ్ ఉండే, అసలు మస్తు అనిపించింది మామ. మా ఫ్రెండ్స్ అయితే మీ అందరికి హాయ్ చెప్తారు. సో మీరు కూడా హాయ్ చెప్పండి. చలో మళ్ళీ చాతన అయితే లేదు, ఓపిక లేదు, అసలు అయితే లేదు. ఇక సరే చలో పోదాం పండి. సాయంత్రం అయిందని చెప్పేసి అనుకుంటానైతే నడుచుకుంటూ పోతున్నాం. రైనోస్ కి అయితే సైట్ తక్కువ కనిపిస్తుంది, బట్ సెన్సెస్ అయితే
చాలా బాగా పనిచేస్తాయి మామ. ఇది హిప్పోపోటమస్, వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ అనిమల్ మామ. ఇది 1500 to 4000 kgs అయితే ఉంటుంది. 40 to 50 years బతుకుతుంది. మోస్ట్లీ ఏంటంటే వాటర్ లోనే ఉంటది. నైట్ మాత్రమే గడ్డి తినడానికి బయటకు వస్తుంది. ఈ జూల్నే రైడ్స్ ఉంటాయి మామ. సో ఈ ట్రాక్ ఉంది. సో ఈ ట్రాక్ మీద అయితే ట్రైన్ పోతుంది. సో ఫ్యామిలీస్ అంతా కలిసి అయితే రైడ్ చేస్తారు. పుట్టలాగా షోకేస్ పెట్టిరు మామ, ఎగ్స్ తోని అంత డిఫరెంట్ ఉంది. సో ఇక అయిపోయింది. పోతున్న టైంలో అయితే ఎలిఫెంట్ మామ దగ్గరికి అయినా అది నడుచుకుంటూ పోతున్నాయి, చిల్ అవుతున్నాయి. సో ఎలిఫెంట్స్ అయితే ఫైటింగ్ చేస్తున్నాయి. అది ఒక దెబ్బ కొడితే మనం అయితే అవుట్ మామ. చలో మరి ఇక అవుట్. వర్షం పడుతుంది, వర్షం స్టార్ట్ అయింది. ఉరుకుడు ఓసాహో అనుకుంటే ఉరుకుతున్న టైంలో యాక్వేరియం కనిపించింది. సరేలే ఇక లాస్ట్ ఒకటి ఉంది కదా చూసిపోదాం, మళ్ళీ ఇంకా ఇది ఎందుకు మిస్ అవుతాం అని చెప్పేసి చూడనీకైతే వచ్చేసినాం. అండ్ మాకైతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్సెక్ట్ స్పీసెస్ అయితే కనిపించినాయి మామ. చిన్న చిన్న పురుగులు, ఎర్రలు ఇవన్నీ అయితే కనిపించాయి. ఇక ఫైనల్ గా అయితే అయిపోయింది మామ. పొద్దున 10 గంటలకు వస్తే ఇప్పుడైతే 5-6 అయింది. ఇట్లా అందరూ అయితే అలసిపోయారు బస్ లో, మన స్టూడెంట్స్.